సో నిన్న మనం ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ 4 ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ వాటి ఫీచర్స్ గురించి డిస్కస్ చేసాం మనం. సో ఇవాళ ప్రొడక్షన్ ఫంక్షన్ ఆ 4 ఫ్యాక్టర్స్ ని ఎంటర్‌ప్రెన్యూర్ అనేవాడు ఆర్గనైజ్ చేసి పబ్లిక్ యొక్క వాంట్స్ సాటిస్ఫై చేయగలిగినటువంటి గూడ్స్ ని కానీ సర్వీసెస్ ని కానీ తయారు చేస్తాడు అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఆ తయారు చేయడాన్ని ఇక్కడ మనం ప్రొడక్షన్ అని చెప్పుకుంటున్నాం. సో ఇప్పుడు ఆ ప్రొడక్షన్ అనేది ఒక మ్యాథమెటికల్ ఫంక్షన్ నానా. సో ఆ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటే ఏంటి అన్నప్పుడు ఏ అనే పర్సన్ ఉన్నాడు, బి సి డి నలుగురు ఉన్నారు నాన్న. వీళ్ళ నలుగురు కూడా టైలర్స్. ఒక షర్ట్ కుట్టడానికి ఏ అనేవాడు 2 మీటర్స్ అడుగుతున్నాడు, బి అనేవాడు 1.5 మీటర్ అడుగుతున్నాడు, సి అనేవాడు 1.75 మీటర్ అడుగుతున్నాడు, డి అనేవాడు 3 మీటర్స్ క్లాత్ అడుగుతున్నాడు. సేమ్ కొలతలతో ఉన్న షర్ట్ కుట్టడానికి వీళ్ళందరూ ఇంత క్లాత్ అడుగుతున్నారు నన్ను. సో వీళ్ళలో నువ్వు ఎవరికి ఇస్తావు షర్ట్ కుట్టమని? మిగతా వాళ్ళు ఎక్కువ మీటర్స్ ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు అలా కట్టాలి అని, ఎలా కట్ చేయాలి అది వాళ్ళకి రాదు సార్. ఎక్స్పీరియన్స్ ఏసిడి లెస్ ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడిప్పుడే జస్ట్ నేర్చుకుంటూ ఉండొచ్చు, రైట్? సో నెంబర్ ఆఫ్ రీజన్స్. సో బి అనేవాడు ఎఫిషియంట్ పర్సన్. సో ఒక షర్ట్ కుట్టడానికి మనకు కావాల్సిన ఇన్పుట్ ఒకడు 2 మీటర్స్ అడుగుతున్నాడు, ఒకడు 1.5 మీటర్ అడుగుతున్నాడు, ఒకటి 1.75 మీటర్ అడుగుతున్నాడు, రైట్? సో ఇందులో బెస్ట్ ఎఫిషియంట్ ఏదైతే ఇన్పుట్ రిక్వైర్డ్ ఉందో మన ఎకనామిక్స్ లో దీని గురించి చదువుతాము, రైట్? వేరియస్ పర్సన్స్ వేరియస్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్స్ అడుగుతున్నారు, కానీ ఎఫిషియంట్ మేనర్ ఇన్పుట్స్ ని ఎఫిషియంట్ మేనర్ లో అంటే అతి తక్కువ ఇన్పుట్ తో. నా టార్గెట్ 1 షర్ట్ ప్రొడ్యూస్ చేయడం నా టార్గెట్. సో 1 షర్ట్ ప్రొడ్యూస్ చేయడానికి మినిమం ఇన్పుట్స్ ఏవైతే అవసరం పడుతుందో నేను దాన్ని ఇక్కడ ప్రొడక్షన్ గా తీసుకుంటాను, ప్రొడక్షన్ ఫంక్షన్ లో తీసుకుంటాను, రైట్? సో అన్స్కిల్డ్ పర్సన్స్ నాకు ఇంత ఇన్పుట్ కావాలి అంత ఇన్పుట్ కావాలి అంటే నేను అదంతా కూడా నేను ప్రొడక్షన్ ఫంక్షన్ లో తీసుకోను సార్. అంటే ప్రొడ్యూసర్ గూడ్స్ సార్ ఏదైనా మీ ప్రొడ్యూసర్ గూడ్స్ సార్ మీరు అంటుంది? ఏ గూడ్స్ అయినా సార్. సో ఏ గూడ్స్ అయినా సరే ప్రొడ్యూస్ చేయడానికి మనకి లీస్ట్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో, ప్రొడక్షన్ అనేది నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్. సో సింపుల్ గా చెప్పాలి అంటే ప్రొడక్షన్ అనేది రిలేషన్ బిట్వీన్ ఇన్పుట్ అవుట్పుట్. మనం ఎంత ఇన్పుట్ ఇస్తున్నామో ఎంత అవుట్పుట్ వస్తాము. ఇంకా స్పెసిఫిక్ గా చెప్పాలంటే ఫర్ ఏ గివెన్ అవుట్పుట్ అంటే నాకు 10 యూనిట్స్ కావాలి, ఆ 10 యూనిట్స్ ని ప్రొడ్యూస్ చేయడానికి లీస్ట్ ఇన్పుట్ కాంబినేషన్ ఏదైతే ఉందో అది నేను ఎకనామిక్స్ లో చదువుతాను. అంతేగాని అన్స్కిల్డ్ లేబర్ వాళ్ళు 10 యూనిట్స్ తయారు చేయడానికి బోల్డ్ అని ఇన్పుట్స్ అడుగుతారు, అదంతా నేను ఎకనామిక్స్ లో డిస్కస్ చేయను. మోస్ట్ ఎఫిషియంట్ లేబరర్ ఎవరైతే ఉన్నాడో వాడు నాకు ఈ సామాగ్రి ఇవ్వండి చాలు, నేను మీకు కావాల్సిన అవుట్పుట్ నేను తయారు చేయగలుగుతాను, రైట్? నాకు ఈ మిషనరీ ప్రొవైడ్ చేయండి, రైట్? ఇంత టైం ప్రొవైడ్ చేయండి, ఈ రిసోర్సెస్ ప్రొవైడ్ చేయండి అని లీస్ట్ ఇన్పుట్ ఏదైతే ఇస్తున్నాడో, లీస్ట్ ఇన్పుట్ సంబంధించిన ఏదైతే ఇస్తున్నాడో, రైట్? మనం ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి మాక్సిమం అవుట్పుట్ ఏదైతే ఉందో దానికి మనం ప్రొడక్షన్ ఫంక్షన్ గా ట్రీట్ చేస్తాం, రైట్? సో ఒక్కసారి మనం డెఫినేషన్ అంటే లీస్ట్ కాస్ట్ ఆఫ్ ఇన్పుట్ సార్. లీస్ట్ కాస్ట్ కాదు, లీస్ట్ ఇన్పుట్. కాస్ట్ గురించి ఇంకా అప్పుడే రాదు. కాస్ట్ ఆటోమేటిక్ గా లీస్ట్ ఇన్పుట్స్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా లీస్ట్ కాస్ట్ అవుతుంది. లీస్ట్ ఇన్పుట్స్ అడిగినప్పుడు ఒకడు 10 చపాతీలు తయారు చేయడానికి నాకు కేజీ పిండి కావాలన్నాడు, ఇంకోటి 2 కేజీలు కావాలన్నాడు. సో మనం 1 కేజీ కావాలన్నోడికే కాంట్రాక్ట్ ఇస్తాం. ఆటోమేటిక్ గా 1 కేజీ సెలెక్ట్ చేసినప్పుడు కాస్ట్ కూడా ఆటోమేటిక్ గా తక్కువే అవుతుంది. మనం ఇంకా కాస్ట్ ఇంకా అది నెక్స్ట్ చాప్టర్. సో మనం నెక్స్ట్ దీంట్లోనే నెక్స్ట్ టాపిక్ ఇంకా కాస్ట్ కి వెళ్ళాం. లీస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్.
లీస్ట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ తో ప్రొడ్యూస్ చేయగలిగినటువంటి మాక్సిమం అవుట్పుట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ నేను ప్రొడక్షన్ ఫంక్షన్ అని చెప్తాము. సో ఒకసారి మనం డెఫినేషన్ చూసినట్లయితే సిగ్లర్ చెప్పిన డెఫినేషన్ చూద్దాము. ప్రొడక్షన్ ఇస్ ద నేమ్ గివెన్ టు ద రిలేషన్షిప్ బిట్వీన్ rates of input of product to services and the rate of output of product, right? Rates of input of product to services and the rate of output of products అని చెప్తాను. అలాగే ఇక్కడ పైన చూసినట్లయితే రిలేషన్షిప్ బిట్వీన్ క్వాంటిటీస్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ ద అమౌంట్ ఆఫ్ అవుట్పుట్ ప్రొడ్యూస్డ్, రైట్? సో ఫస్ట్ నుంచి మనం చెప్పుకున్నది ప్రొడక్షన్ అనేది నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్, రైట్? సో ఇక్కడ మనకి ఇన్పుట్స్ అనేవి ఏంటి అంటే మనం నిన్న చదువుకున్న ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇన్పుట్స్, రైట్? సో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఏంటి చదువుకున్నాం మనం నిన్న? ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంటర్ప్రైజ్, రైట్? సో ఈ 4 కూడా ఇన్పుట్స్. ఈ 4 ఇన్పుట్స్ ని యూజ్ చేసుకొని మనం ఏదైతే ప్రొడ్యూస్ చేస్తున్నామో దాన్ని ఇక్కడ అవుట్పుట్ అని చెప్తాము. సో ఇక్కడ మ్యాథమెటికల్ ఈక్వేషన్ కనుక చూసినట్లయితే ల్యాండ్ నే బైఫర్కేట్ చేస్తాడా? మ్యాథమెటికల్ రిలేషన్షిప్ చూసినప్పుడు జిఎక్స్ అనేది నథింగ్ బట్ అవుట్పుట్ ఆఫ్ గుడ్ ఎక్స్, రైట్? జిఎక్స్ అనేది నథింగ్ బట్ అవుట్పుట్ ఆఫ్ గుడ్ ఎక్స్. సో గుడ్ ఎక్స్ అనేది ప్రొడ్యూస్ చేయడానికి మనకి ఏమేం కావాలి ఫ్యాక్టర్స్ అంటే ఇట్ ఇస్ అ ఫంక్షన్ ఆఫ్, అంటే నథింగ్ బట్ ప్రొడక్షన్ ఆఫ్ గుడ్ ఎక్స్, అవుట్పుట్ ఆఫ్ గుడ్ ఎక్స్ ఇస్ డిపెండ్స్ ఆన్ ఎల్ అంటే ల్యాండ్, ఎన్ అంటే న్యాచురల్ రిసోర్సెస్, అలాగే ఆర్ రా మెటీరియల్. సో రా మెటీరియల్, న్యాచురల్ రిసోర్సెస్ రెండు కూడా ల్యాండ్ నుంచి వచ్చేవి. అయినా సరే చాలా స్పెసిఫిక్ గా చెప్తున్నాడు అనమాట. అంటే ల్యాండ్ అంటే మనకి ఏదైతే ఫ్యాక్టరీ కట్టుకోవడానికి ఏదైతే ఏరియా కావాలో ఆ ఏరియా, అండ్ ఫ్యాక్టరీ కట్టిన తర్వాత మనకి ఏదైతే రా మెటీరియల్ కావాలో ఆ రా మెటీరియల్, అలాగే రిమైనింగ్ న్యాచురల్ రిసోర్సెస్. సే ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేయాలి థర్మల్, మనకి కోల్ కావాలి. సో కోల్ అనేది రా మెటీరియల్ అవుతుంది, రైట్? మరి టర్బైన్ రొటేట్ చేయడం కోసం వాటర్ కావాలి. సో ఆ వాటరే కానివ్వండి, రైట్? ఇవన్నీ కూడా న్యాచురల్ రిసోర్సెస్. సో ల్యాండ్, న్యాచురల్ రిసోర్సెస్, సో ల్యాండ్, రా మెటీరియల్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. సో ద క్యాపిటల్, టెక్నాలజీ, రైట్? సో ఇవి మనకి ఫంక్షన్ ఆఫ్ ల్యాండ్, రా మెటీరియల్. మనం ఈ ఆర్డర్లో రాసుకున్నాం. ల్యాండ్, రా మెటీరియల్, న్యాచురల్ రిసోర్సెస్, ఈ 3 కూడా కలిపి మనకి ల్యాండ్ కిందకే వస్తుంది. ఆ తర్వాత క్యాపిటల్, టెక్నాలజీ. సో ప్రొడక్షన్ ఆఫ్ గుడ్ ఎక్స్ డిపెండ్స్ ఆన్ ల్యాండ్, రా మెటీరియల్, న్యాచురల్ రిసోర్సెస్, క్యాపిటల్ అండ్ టెక్నాలజీ, రైట్? సో మనకి ఇక్కడ ఒక్కసారి కామన్ సెన్స్ తో ఆలోచిద్దాము. సే ఈ ప్రెసెంట్ ఇప్పుడు మనకి వ్యాక్సిన్స్ తయారు చేస్తున్న కంపెనీస్ కానివ్వండి, లేకపోతే ఈ మెడికల్ కి సంబంధించిన ఎక్విప్మెంట్ తయారు చేస్తున్న కంపెనీస్ కానివ్వండి, అంటే ఆక్సిజన్ సిలిండర్స్ కానివ్వండి, ఏవైనా కానీ సడన్ గా డిమాండ్ పెరిగింది. మే, ఏప్రిల్, మే, జూన్, జూలైలో, రైట్? అటు టాబ్లెట్స్ కే కానివ్వండి, లేకపోతే మెడికల్ ఎక్విప్మెంట్స్ కే కానివ్వండి, సడన్ గా డిమాండ్ పెరిగింది. సడన్ గా డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు ప్రొడక్షన్ ని పెంచుతారా తగ్గిస్తారా? పెంచుతారు సార్. సో డిమాండ్ పెరిగినప్పుడు అవుట్పుట్ ని కూడా ఏం చేయాలి? పెంచాలి సార్. పెంచాలి. సో అవుట్పుట్ ని పెంచాలి అంటే మన ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్రొడక్షన్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ మనం ఇన్పుట్స్ చెప్పుకున్నాం, ఈ ఇన్పుట్స్ ని కూడా ఏం చేయాలి? పెంచాలి సార్. సో అంటే ఇన్పుట్స్ ని ఏం చేయాలన్నా పెంచాలి. సో ఇన్పుట్స్ ని పెంచాలి అన్నప్పుడు సో ఎల్ అంటే లేబర్, ల్యాండ్ కాదు, సారీ. సో ఎల్ అంటే ల్యాండ్, ఆర్ అండ్ ఎన్ రెండు కలిపి మనకి ఇక్కడ ల్యాండ్, రైట్? సో ఎల్ అంటే లేబర్, రా మెటీరియల్, న్యాచురల్ రిసోర్సెస్ కలిపి మనం ల్యాండ్ కింద తీసుకుంటాము. ల్యాండ్ ని సెపరేట్ గా 2 ఇంటెన్షన్స్ చెప్పాడు. సో అవుట్పుట్ పెంచాలంటే ఇన్పుట్స్ ని పెంచాలి. ఇన్పుట్స్ ని పెంచాలి అంటే నాకు ఓవర్ నైట్, నాకు ఇవాళ డిమాండ్ పెరిగింది, ఇవాళ సడన్ గా ఆక్సిజన్ ఇవాళ డిమాండ్ పెరిగింది.
సో ఇప్పుడు నేను ఆక్సిజన్ అవుట్పుట్ ని పెంచాలి అంటే నాకు ఓవర్ నైట్ దొరికేటటువంటి ఇన్పుట్స్ ఏంటో చెప్పండి. లేబర్ దొరుకుతుందా? ఎస్ సార్. లేబర్ ఓవర్ నైట్ నాకు దొరుకుతుందా కావలిస్తే? ఎస్ సార్. సో లేబర్ నాకు అవైలబుల్. సడన్ గా పెంచాలంటే నాకు లేబర్ దొరుకుతుంది. రా మెటీరియల్ కష్టం సార్ అప్పటికప్పుడు. నేను ఇన్వెస్ట్మెంట్ సడన్ గా తీసుకొచ్చి ఇచ్చాను, లక్షల ఇన్వెస్ట్మెంట్ నాకు ఓవర్ నైట్ దొరికేస్తుంది. మీరు మనకి అనార్గనైజ్డ్ సెక్టర్ గురించి వదిలేండి సార్. ఏముంది, నాకు తెలిసినోడు ఉన్నాడు 3 రూపాయల వడ్డీకి ఒక్కసారి ఫోన్ చేస్తే ఎంత అర్ధరాత్రి డబ్బులు తీసుకొచ్చి ఇచ్చేస్తాడు. నేను అనార్గనైజ్డ్ సెక్టర్ గురించి మాట్లాడలా. లోన్ అంటే క్యాపిటల్ అంటే నేను త్రూ ఆర్గనైజ్డ్ సెక్టర్ లైక్ బ్యాంక్స్, ఫైనాన్స్ కష్టం సార్. నుంచి లోన్ అంటే ఓవర్ నైట్ దొరుకుద్దా? నో సార్. నో సార్. క్యాపిటల్ ని నాకు ఓవర్ నైట్ పెంచాలంటే నాకు అవైలబుల్ ఉంటుందా? నో సార్. పెంచలేను, ఓవర్ నైట్ పెంచలేను. ఒక 2-3 మంత్స్ టైం ఇస్తే నాకు క్యాపిటల్ దొరుకుద్దా? ఎస్ సార్, దొరుకుతుంది సార్. ఓకే, ఎస్ సార్. అలాగే రా మెటీరియల్ నాకు ఓవర్ నైట్ కష్టం సార్. రా మెటీరియల్ అంతా దొరకడం దొరకదు సార్. అంటే ఒకసారి మెడికల్ ఎక్విప్మెంట్ గురించి పక్కన పెట్టేసి రిమైనింగ్ ఇండస్ట్రీస్ లో సడన్ గా డిమాండ్ ప్రొడక్షన్ పెంచాలంటే రా మెటీరియల్ దొరుకుతుందా దొరకదా? దొరకదు సార్. అప్పటికప్పుడు దొరకదు సార్. దొరకదు. క్యాటరింగ్ చేసేవాడు ఉన్నాడు, సడన్ గా ఒకే రోజు 3 పెళ్లిళ్ళు వచ్చాయి. వాడికి కావాల్సిన రైస్, కూరగాయలు ఏర్పాటు చేసుకోలేడా? చేసుకుంటాడు సార్ అప్పుడు. సో అంటే జనరల్ గా మాట్లాడుకుంటే రా మెటీరియల్ దొరుకుతుందా దొరకదా? దొరుకుతుంది సార్. దొరుకుతుంది సార్. ఫ్యాక్టరీస్ బాగానే ఉంటే రా మెటీరియల్ కూడా మనం ఓవర్ నైట్ కావాలిస్తే ఏం చేసుకోవచ్చు కదా, ఏర్పాటు చేసుకోవచ్చు. మరి ఎక్కడి నుంచో వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, లేకపోతే ఎక్కడ ఢిల్లీ నుంచో లేకపోతే సూరత్ నుంచో తెప్పించుకోవాలంటే కష్టం. కానీ మన లోకల్ లో దొరికే రా మెటీరియల్ అయితే మనకి ఇమీడియట్ గా పెంచుకోవచ్చా లేదా? తెచ్చుకోవచ్చు. నెక్స్ట్ ల్యాండ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. ఓవర్ నైట్ ఎకరాలు తీసేసుకొని కొత్త ఫ్యాక్టరీ కట్టేయగలం. సో ఓవర్ నైట్ ల్యాండ్ మనకి అవైలబుల్ అయినా పెంచడానికి? నో సార్. టెక్నాలజీని కూడా ఓవర్ నైట్ మార్చేయచ్చా మనం? కాంట్ సార్. సో ఇప్పుడు నేను షార్ట్ రన్ అండ్ లాంగ్ రన్. షార్ట్ రన్ పీరియడ్ లో అయితే కష్టం. షార్ట్ రన్ అంటే పెట్రోల్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. షార్ట్ రన్ అంటే మీకు నెక్స్ట్ చెప్తాను, కానీ మీకు తెలిసిన అర్థంలో షార్ట్ రన్ లో నేను ఏమేమి పెంచగలను? లేబర్ ని పెంచగలను. రా మెటీరియల్ లేబర్ షార్ట్ రన్ లో నేను పెంచుకోవాలంటే దొరుకుతుందా? దొరుకుతుంది. లాంగ్ రన్ లో కూడా లేబర్ కావాలిస్తే దొరుకుతుంది, పెంచుకోవచ్చు. క్యాపిటల్ నో సార్. షార్ట్ రన్ లో నో సార్. లాంగ్ రన్ లో పెంచుకోవచ్చా? ఎస్ సార్. నెక్స్ట్ రా మెటీరియల్ షార్ట్ రన్ లో పెంచుకోవచ్చు సార్. లాంగ్ రన్ లో కూడా పెంచుకోవచ్చు సార్. నెక్స్ట్ ల్యాండ్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. షార్ట్ రన్ లో అవ్వచ్చు సార్, లాంగ్ రన్ లో పెంచుకోవచ్చు సార్. అవుతుంది సార్. స్టేట్ ఆఫ్ టెక్నాలజీ షార్ట్ రన్ లో అవ్వచ్చు సార్, లాంగ్ రన్ లో పెంచుకోవచ్చు సార్. మీరు షార్ట్ రన్ లో ఏదైతే పెంచుకోగలరో, షార్ట్ రన్ లో ఏదైతే పెంచుకోగలిగిన ఇన్పుట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని నేను వేరియబుల్ ఇన్పుట్స్ అంటాను. ఏమంటున్నాను వీటిని నేను? వేరియబుల్ ఇన్పుట్స్ సార్. వేరియబుల్ అంటే వేరీ అంటే మార్పు చెందుతూ ఉండడం, పెరుగుతూ తగ్గుతూ ఉండడం. సో వేరీస్ మార్పు చెందుతూ ఉండడం. సో ల్యాండ్ అండ్ మనకి రా మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏం చేయొచ్చు షార్ట్ రన్ లో? పెంచుతూ తగ్గించవచ్చు. అంటే ఏంటి మనకి వేరియబుల్ ఇన్పుట్స్. సార్ షార్ట్ రన్ లాంగ్ రన్ అంటే మీరు ఒకసారి పెట్రోల్ కి ఎగ్జాంపుల్ చెప్పారు కదా సార్. షార్ట్ రన్ లో అయితే మనం పెట్రోల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ మారలేం, కానీ లాంగ్ రన్ అయితే ఆల్మోస్ట్ అంతే. కానీ ప్రొడక్షన్ కి సంబంధించి కొంచెం చిన్న చేంజ్ ఉంటుంది, అది మనం చెప్పుకుందాం. సో ఆల్మోస్ట్ ఆల్ అంతే. సో ఇప్పుడు షార్ట్ రన్ లో నేను వేటిని అయితే ఇమీడియట్ గా ఏర్పాటు చేసుకోలేను, వాటిని అవేంటన్నా షార్ట్ రన్ లో వాటిని మార్పు చేయగలమా? మార్పు చేయలేకపోతున్నాం. అంటే అవేంటవి? ఫిక్స్డ్, కాన్స్టెంట్ ఆర్ ఫిక్స్డ్ ఇన్పుట్స్. క్లియర్? షార్ట్ రన్ లో వేటినైతే నేను ఇమీడియట్ గా పెంచడం కానీ తగ్గించడం కానీ చేసుకోలేను, వాటిని ఏమంటాను? ఫిక్స్డ్ ఇన్పుట్స్.
షార్ట్ రన్ లో ఇంక్రీజ్ చేసుకోగలిగిన వాటిని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేయగలిగిన వాటిని వేరియబుల్ ఇన్పుట్స్ వేరియబుల్ ఇన్పుట్స్, రైట్? సో ఆ వేరియబుల్ ఇన్పుట్స్ కి నాకు ఫ్రీగా వస్తాయా, డబ్బులు పే చేసి తీసుకోవాలా? డబ్బులు పే చేయాలి డబుల్ పేజెస్ తీసుకోవాలి సార్. సో ఇప్పుడు ఆ వేరియబుల్ ఇన్పుట్స్ ని నేను అప్టైన్ చేయడం కోసం పే చేసేదాన్ని ఆ కాస్ట్ ని ఏమన్నా? వేరియబుల్ కాస్ట్. వేరియబుల్ కాస్ట్. అలాగే ఫిక్స్డ్ ఇన్పుట్స్ కి నేను పే Fixed చేసే cost. కాస్ట్ ఏమవుతుంది? ఫిక్స్డ్ ప్రైస్, ఫిక్స్డ్ కాస్ట్. ఫిక్స్డ్ కాస్ట్, రైట్? సో వేరియబుల్ ఇన్పుట్స్ కి పే చేసేదాన్ని వేరియబుల్ కాస్ట్ అంటాము, ఫిక్స్డ్ ఇన్పుట్స్ కి పే చేసేదాన్ని ఫిక్స్డ్ కాస్ట్ అంటాము. క్లియర్ నానా? రైట్. సో ఇప్పుడు మనం షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ గురించి ఫస్ట్ నేర్చుకుందాం. షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అయిపోయిన తర్వాత లాంగ్ రన్ ప్రొడక్షన్. సో షార్ట్ రన్ లో లాంగ్ రన్ లో రెండిట్లో కూడా ప్రొడక్షన్ ఎలా బిహేవ్ చేస్తుంది, ప్రొడక్షన్ ఇన్పుట్స్ కి అవుట్పుట్ కి రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, రైట్? సో మన ప్రొడక్షన్ అంటే నథింగ్ బట్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్పుట్స్ అండ్ అవుట్పుట్స్. సో షార్ట్ రన్ లో ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ కి రిలేషన్ ఒక రకంగా ఉంటుందట, లాంగ్ రన్ లో ఇన్పుట్స్ కి అవుట్పుట్స్ కి రిలేషన్షిప్ ఒక రకంగా ఉంటుందట. సో మనం ఫస్ట్ షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ చదువుకుందాము. సో షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ లో కొన్ని ఫిక్స్డ్ కొన్ని వేరియబుల్. లాంగ్ రన్ లో నానా అన్ని ఫిక్స్డ్ సార్. ల్యాండ్ ని పెంచుకోగలను, లేబర్ ని పెంచుకోగలను, క్యాపిటల్ ని అన్ని వేరియబుల్ సార్. వేరియబుల్. లాంగ్ రన్ లో అన్ని కూడా వేరియబుల్. షార్ట్ రన్ లో Variable కొన్ని inputs. ఫిక్స్డ్ కొన్ని వేరియబుల్. అంటే కొన్ని ఫ్యాక్టర్స్ ని ఫిక్స్డ్ గా ఉంచి కొన్నిటిని పెంచుతూ తగ్గిస్తూ రిలేషన్షిప్ చూస్తున్నాం. సో Yes, అందుకే sir. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. సో షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ ఏమంటామన్నా లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. కొన్ని ఫ్యాక్టర్స్ ని ఫిక్స్డ్ గా ఉంచి మిగిలిన వాటిని పెంచుతూ తగ్గిస్తూ రిలేషన్షిప్ చూస్తున్నావు. సో అందుకే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ అని చెప్పి షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ కి పేరు. క్లియర్? అంటే సార్ షార్ట్ రన్ అంటే మారుతూ ఉంటదన్న సార్. షార్ట్ రన్ లో కొన్ని ఫ్యాక్టర్స్ ఫిక్స్డ్, కొన్ని ఫ్యాక్టర్స్ వేరియబుల్. సో ఇక్కడ షార్ట్ రన్ లాంగ్ రన్ అంటే నేను 1 year 2 years అని చెప్పట్లా. షార్ట్ రన్ అంటే ఏంటి అంటే యాజ్ లాంగ్ యాజ్ అట్లీస్ట్ వన్ ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ ఫిక్స్డ్. ఎస్ సార్. యాజ్ లాంగ్ యాజ్ As long అట్లీస్ట్ as వన్ one ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఈస్ factor is ఫిక్స్డ్. fixed, నేను but ఇక్కడ long run పీరియడ్ all ఏమంటాను? any factor is not fixed sir. Long run. సో లాంగ్ రన్ లో అన్ని వేరియబుల్, అన్నిటిని మార్పు Yes, చేస్తారు. sir. All are the variables. సో యాజ్ లాంగ్ యాజ్ అట్లీస్ట్ Just వన్ short. ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఇస్ ఫిక్స్డ్, నేను ఒక ఫ్యాక్టర్ ఆఫ్ ప్రొడక్షన్ ఫిక్స్డ్ గా పెట్టి మిగిలిన ఫ్యాక్టర్స్ ని వేరీ చేస్తూ నేను ఏదైతే స్టడీ చేస్తున్న పీరియడ్ ఏదైతే ఉందో ఆ పీరియడ్ ని నేను షార్ట్ రన్ అంటాను. సే ఫర్ ఎగ్జాంపుల్ 2020-21 కి సంబంధించి ఆ టైంలో నేను క్యాపిటల్ ని ఫిక్స్డ్ గా పెట్టి లేబర్ ని, న్యాచురల్ రిసోర్సెస్ ని వీటిని మారుస్తూ రైట్ నా ప్రొడక్షన్ ఎలా మార్పు చెందిందో నేను చెక్ చేసుకుంటూ ఉన్నాను. సో నాకు ఇప్పుడు ఆ 2021 అనేది నాకు షార్ట్ రన్ అవుతుంది. అలాగే 1990లో రైట్ నేను నా ఫ్యాక్టరీ 1 ఎకరంలో ఉండేది, నేను అప్పుడు పెట్టుబడి పెట్టింది ఒక 10 lakhs. కానీ ఇవాళ రోజున నాకు 10 ఎకరాలు ఉంది, ఇప్పుడు నా పెట్టుబడి ₹1 కోటి. సో ఇప్పుడు 1990 నుంచి ఇప్పటి వరకు నా ఇన్పుట్స్ కి అవుట్పుట్ కి రిలేషన్షిప్ చదువుతున్నాను, అది నాకు మారుతుంది సార్. క్లియర్ నా? సార్ షార్ట్ రన్ చెప్పారు కదా సార్, ఒకసారి ఎగ్జాంపుల్ మళ్ళీ చెప్పండి సార్. 2020 అన్నారు. సే 2020-21 ఇయర్ లో నేను ల్యాండ్ ని నా ల్యాండ్ ఏదైతే ఉందో, నేను ఆపరేట్ చేస్తున్న ల్యాండ్ ఏదైతే ఉందో ఆ 1 acre సో క్యాపిటల్ 1 crore ఫిక్స్డ్ గా ఉంచి లేబర్ ని పెంచుతూ తగ్గిస్తూ వెళ్తున్నాను. Yes, సో sir. ఆ 1 year కూడా నా క్యాపిటల్ ఏమి మార్పు చెందదు. Yes, సో sir. ఆ క్యాపిటల్ Atleast one factor is constant no, sir. వరకు క్యాపిటల్ Short అనేది run. కాన్స్టెంట్ గా ఉంది. సో Yes, sir. క్యాపిటల్ కాన్స్టెంట్ గా ఉండి మిగిలిన ఫ్యాక్టర్స్ ని మారుస్తూ నా ఇన్పుట్ అవుట్పుట్ కి రిలేషన్షిప్ చెక్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు దీన్ని నేను ఏ స్టడీ అనొచ్చు, షార్ట్ రన్ స్టడీ అనొచ్చా, Short run study sir. సో షార్ట్ రన్ లో నా ప్రొడక్షన్ ఏ విధంగా మార్పు చెందింది అనేది చెక్ చేస్తే దాన్ని నేను షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ అంటాను. షార్ట్ రన్ ప్రొడక్షన్ ఫంక్షన్ కి ఇంకో పేరేంటి? Law of variable proportions. లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. క్లియర్ నా? సో ఇక్కడ మీకు Yes, sir. టెక్స్ట్ బుక్ లో వాడు తీసుకున్న ఎగ్జాంపుల్ Sir, లేబర్ long run sir, law of constant proportion అదే మరి చెప్తాం. షార్ట్ రన్ ఉండగా లాంగ్ రన్ అయిపోద్దా సార్? లాంగ్ రన్ నెక్స్ట్ టాపిక్ లాంగ్ రన్ అన్నాను, అక్కడ చెప్పుకుందాం. ఫస్ట్ షార్ట్ రన్ అయిపోయిన తర్వాత లాంగ్ రన్ వెళ్దాం.
సో ఇక్కడ వాడు తీసుకుంటున్న ఎగ్జాంపుల్లో లేబర్ రా మెటీరియల్ ని మనం వేరీ చేయొచ్చు. క్యాపిటల్ ల్యాండ్ ఫిక్స్డ్ చేసుకున్నాడు, రైట్. సో అబ్జర్వేషన్ వాడు తీసుకున్న వాడు ఏదైతే స్టడీ చేసిన పీరియడ్ లో వాడు అబ్జర్వేషన్ చెప్తున్నాడు అన్న, లేబర్ ని మారుస్తున్నాడు 1. ఇక్కడ కొంచెం అటు ఇటుగా అయ్యాయి. నేను చదువుకున్న రోజు నుంచి ఆ టెక్స్ట్ బుక్ లో ఇలాగే ఉంది ఈ మార్చల. 1 2 3 4 5 6 7 8. సో లేబర్ ఫస్ట్ ఒక లేబర్ ఉన్నప్పుడు టోటల్ ప్రొడక్షన్ 50 యూనిట్స్ అంటున్నారు. ఇద్దరు యూనిట్స్ రెండో లేబర్ ని ఎంప్లాయ్ చేసుకున్నారు. అవుట్పుట్ ఏమైంది? 110 సార్. 110. ముగ్గురిని తీసుకున్నాడు 135, 150, 160, 165. ఇక్కడ 7వ వాడిని తీసుకున్నా కూడా 165. 8వ వాడిని తీసుకున్నప్పుడు అవుట్పుట్ ఏమైపోయింది నాన్న? తగ్గిపోయింది సార్. 160 తగ్గిపోయింది, 160కి వెళ్ళిపోయింది, రైట్. సో మనం ల్యాండ్ ఏదైతే ఇదంతా అగ్రికల్చర్ అనుకుందాం. సో ల్యాండ్ ఫిక్స్డ్, ఆ 1 acre లో మనం ఏదో పండిస్తాం. ఒక కూలీని పెట్టాం, 50 యూనిట్స్ పండించాం. నెక్స్ట్ సీజన్ లో ఇద్దరిని పెట్టాం, 110 యూనిట్స్ వచ్చాయంట. ముగ్గురిని పెట్టాం, 135 యూనిట్స్ వచ్చాయి. ఇక్కడ వరకు పెరిగింది. 8th యూనిట్ నుంచి తగ్గింది. అంటే 8వ వాడు వచ్చి మిగిలిన వాళ్ళ పని ఏం చేశాడు అన్న? చెడగొట్టాడు, రైట్. సో ఇక్కడ మనకి ఎనలైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకో రెండింటిని క్యాలిక్యులేట్ చేయాలి. యావరేజ్ ప్రొడక్ట్, మార్జినల్ ప్రొడక్ట్. సో క్లాస్ లో 10 మంది ఉన్నారు నాన్న. క్లాస్ లో 10 మందికి వచ్చిన యావరేజ్ మార్క్స్ 30 అవుట్ ఆఫ్ 50. 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి వచ్చిన యావరేజ్ మార్క్ 30 మార్క్స్. అంటే ఇప్పుడు అందరికి 30 వచ్చినట్ట, కొంతమందికి 30 కంటే అబో, కొంతమందికి 30 కంటే బిలో వచ్చినట్ట. కొంతమంది 30 బిలో కొంతమంది 30 కంటే బిలో వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 30 కంటే అబో వచ్చిన వాళ్ళు ఉన్నారు. యావరేజ్ చేసినప్పుడు నాకు 30 వచ్చింది. సో ఇప్పుడు నేను మీ క్లాస్ యావరేజ్ మార్క్ 30 కాబట్టి క్లాస్ మొత్తానికి ఇంపోజిషన్ ఇస్తానని చెప్పి క్లాస్ మొత్తానికి ఇంపోజిషన్ వచ్చా, అయితే ఎవరికైతే తక్కువ మార్కులు వచ్చాయో వాళ్ళకి మాత్రం తక్కువ వచ్చినా. సో అంటే యావరేజ్ అనే దాన్ని తీసుకొని నేను పనిష్మెంట్ ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. కానీ యావరేజ్ మార్క్స్ నాకు ఎందుకు అవసరం అన్న? మరి నేను ఎందుకు క్యాలిక్యులేట్, అంత కష్టపడి నేను యావరేజ్ మార్క్ ఎందుకు క్యాలిక్యులేట్ చేశాను? అంటే హోల్ క్లాస్ ఎంత బాగా అర్థం చేసుకుంటున్నారు, ఎంత బాగా చదువుతున్నారు, హోల్ క్లాస్ ఓవరాల్ గా హోల్ క్లాస్ లో ఎలా ఉంది. సో ఓవరాల్ గా ఫస్ట్ క్లాస్ లో యావరేజ్ మార్క్ 50కి 30, సెకండ్ క్లాస్ లో 50కి 25, 10th క్లాస్ లో 50కి 40. ఇలా చూసినప్పుడు ఏ క్లాస్ లో యావరేజ్ మార్క్ తక్కువ ఉందో చూసి ఆ క్లాస్ మీద ఓకే ఈ క్లాస్ లో యావరేజ్ మార్క్ తక్కువ ఉంది అంటే అక్కడ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి ఆ క్లాస్ మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయడానికి కుదురుతుంది. సో ఓవరాల్ కాన్సన్ట్రేషన్, ఓవరాల్ గా నేను ఎనలైజేషన్ కి నాకు యావరేజ్ అనేది ఉపయోగపడుతుంది. కానీ నేను స్పెసిఫిక్ గా ఒక స్టూడెంట్ ని పనిష్ చేయాలి అంటే నాకు యావరేజ్ మార్క్ పనికిరాదు. క్లియర్? సిమిలర్లీ నేను యావరేజ్ ప్రొడక్ట్స్ ని దృష్టిలో పెట్టుకొని ఎవరైనా లేబర్ ని ఉద్యోగం నుంచి తీసేయాలంటే తీసేయచ్చునా? ఇండివిజువల్ గా లేబర్ ఎంతైతే ప్రొడ్యూస్ చేశారో, ఎవరైతే తక్కువ ప్రొడ్యూస్ చేశారో వాడిని ఉద్యోగం నుంచి తీసేయాలా? ఎవరైతే తక్కువ ప్రొడ్యూస్ చేశారో అంటే ఎవరెవరు అంతంత ప్రొడ్యూస్ చేశారు అనేది నాకు మార్జినల్ ప్రొడక్ట్ ద్వారా తెలుస్తుంది. రైట్. సో యావరేజ్ ప్రొడక్ట్ అనేది నథింగ్ బట్ టోటల్ ప్రొడక్ట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ పీపుల్. రైట్. సో ఒకడు ఉన్నప్పుడు యావరేజ్ గా 50 బస్తాలు పండించాడు, ఇద్దరిని తీసుకున్నప్పుడు యావరేజ్ గా 55 బస్తాలు పండించాడు. రైట్. ఓకే, యావరేజ్ ప్రొడక్ట్ పెరిగింది అని నేను సంతోషపడడానికి ఓకే. రైట్. కానీ ఉద్యోగం తీయాల్సి వస్తే ఎవరిని తీయాలి అన్నది నాకు యావరేజ్ ప్రొడక్ట్ తెలీదు. సో దానికి నేను క్యాలిక్యులేట్ చేయాల్సింది మార్జినల్ ప్రొడక్ట్. ఒకడు 50 యూనిట్స్ పండించాడు, 50 బస్తాలు పండించాడు, ఇద్దరు 110 బస్తాలు పండించాడు.
రెండో వాడు మాత్రమే పండించింది ఎంత అంటే ఎలా చెప్పగలరు? 60. ఫస్ట్ వన్ మైనస్ సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ మైనస్ ఫస్ట్ 50 యూనిట్స్ పండించారు. సెకండ్ వన్ మైనస్ ఫస్ట్ వన్ సార్. ఇద్దరు కలిసి 110 యూనిట్స్ పండించారు. రెండో వాడు మాత్రమే పండించింది ఎంత? 110 మైనస్ 50 సార్. 110 మైనస్ 50. సో 110 అనేది టోటల్ ప్రొడక్ట్ అట్ సెకండ్ యూనిట్. సెకండ్ 2%. 50 అనేది టోటల్ ప్రొడక్షన్ అట్ ఫస్ట్ యూనిట్. ఎస్ సార్. అప్పుడు నాకు ఏమొచ్చింది? మార్జినల్ ప్రొడక్ట్ అట్ సెకండ్ యూనిట్. అంతేనా? ఎస్ సార్. సో MP2 is equal to TP2 minus TP1. So similarly, MP3 is equal to TP3 minus TP2 సార్. TP2. So so on. నేను జనరలైజ్ చేస్తే MP at nth unit is equal to MP at nth unit is equal to n+1 minus TP n-1. ఇది 3 అనేది n అనుకుంటే TP n minus TP n-1 సార్. సో మార్జినల్ ప్రొడక్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి మన ఫార్ములా MPN is equal to TPN minus TPN-1. క్లియర్ నానా? yes sir. సార్. సో ఇక్కడ మనకు చూసుకుంటే సో టోటల్ ప్రొడక్ట్ ఏమవుతూ వెళ్ళింది నాన్న? అప్ టు 165 ఏమవుతూ వెళ్ళింది ఇక్కడ? పెరుగుతూ వెళ్ళింది సార్. ఇంక్రీజ్. ఈ పర్టికులర్ ఇక్కడ ఏంటి? మాక్సిమం అండ్ కాన్స్టెంట్ ఉండిపోయింది సార్. ఈ పర్టికులర్ లెవెల్ దగ్గర ఏమైంది? డిక్రీజ్ అయింది. డిక్రీజ్ అయిపోయింది. సో అలాగే యావరేజ్ ప్రొడక్ట్ ఫార్ములా ఏంటి? TP డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, రైట్? ఎస్ సార్. సో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ కి AP ఏమైంది? 50-55 ఏమైంది? ఇంక్రీజ్ అయింది, పెరిగింది సార్. ఇక అక్కడ నుంచి ఏమవుతూ వెళ్ళింది? డిక్రీజ్ అవుతూ స్లోగా వచ్చింది. తగ్గిపోయింది sir. డిక్రీజ్ అవుతూ వెళ్ళింది. MP కనుక చూస్తే ఫస్ట్ 2 యూనిట్స్ కి ఏమైంది నాన్న? పెరిగింది సార్. ఇంక్రీజ్ అయింది సార్. ఆ తర్వాత 5th నుంచి 6th యూనిట్ వరకు, సారీ 3rd యూనిట్ నుంచి 6th యూనిట్ వరకు ఏమైంది? తగ్గిపోయింది సార్. సో తగ్గిపోయింది. 7th యూనిట్ దగ్గర 0, ఇక్కడ -1. నెగిటివ్ సార్. సో ఇక్కడ వచ్చేసరికి నెగిటివ్. సో ఈ ఎంపీని మార్జినల్ ప్రొడక్ట్ ని దృష్టిలో పెట్టుకొని మనం స్టేజెస్ ని నేమ్ చేద్దాం మనం. ఇక్కడ మార్జినల్ ప్రొడక్ట్ ఏమైంది? ఇంక్రీజ్ సార్. కాబట్టి ఈ స్టేజ్ పేరు స్టేజ్ 1 ఇంక్రీజింగ్ రిటర్న్స్. ఓకే. ఎస్ సార్. yes sir. సో సెకండ్ స్టేజ్ లో వచ్చేసరికి ఏమవుతుంది? రెడ్యూస్ అవుతుంది. ఎస్ సార్. రెడ్యూసింగ్ కే మనం పెట్టుకున్న పేరు ఏంటంటే స్టార్టింగ్ లో మార్జినల్ యూటిలిటీ ఏమవుతుందని చెప్పుకున్నాం? డిమినిషింగ్ మార్జినల్ diminish అవుతుంది. సో ఇక్కడ కూడా మనకి మార్జినల్ ప్రొడక్ట్ ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి దీనికి పెట్టుకున్న సెకండ్ స్టేజ్ ఏం పెట్టుకుందాం? డిమినిషింగ్ diminishing returns. థర్డ్ స్టేజ్ లో కూడా తగ్గుతుంది, కానీ ఫస్ట్ సెకండ్ స్టేజ్ లోనూ తగ్గుతుంది, థర్డ్ స్టేజ్ లోనూ తగ్గుతుంది. సెకండ్ స్టేజ్ కి థర్డ్ స్టేజ్ కి తేడా ఏంటి? నెగిటివ్ అయిపోతుంది సార్ థర్డ్ స్టేజ్ లో. సో ఫస్ట్ స్టేజ్ లో ఇంకా పాజిటివ్ తగ్గుతూ ఉన్నా, ఇంకా పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉంది. సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ లో మాత్రం ఏమైపోయింది? నెగిటివ్ 4th క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోతుంది. ఎస్ సార్. సో నెగిటివ్ రిటర్న్స్. ఎస్ సార్. క్లియర్ నానా? సో 3 స్టేజ్లు. ఫస్ట్ స్టేజ్ పేరేంటి? ఇంక్రీజింగ్ రిటర్న్. ఇంక్రీజింగ్ రిటర్న్స్. సెకండ్ స్టేజ్ పేరేంటి? డిమినిషింగ్ రిటర్న్. థర్డ్ స్టేజ్ పేరేంటి? నెగిటివ్ రిటర్న్స్. సో ఇప్పుడు negative return. ఓకే, నెగిటివ్ రిటర్న్స్. సో ఫస్ట్ స్టేజ్ ఇది, ఫస్ట్ స్టేజ్ ఇది, సెకండ్ స్టేజ్ ఇది, థర్డ్ స్టేజ్ అని నేను ఎలాగ డిటర్మైన్ చేయగలను? ఇక్కడ మీరు టేబుల్ ను చూసి నాకు మీరు చెప్పండి, నా ఫస్ట్ స్టేజ్ నేను ఎక్కడ ఎండ్ చేయొచ్చు? ఫస్ట్ స్టేజ్ ని ఫస్ట్ Two దగ్గర ఫ్యాక్టర్, సెకండ్ ఎంపీ ఫ్యాక్టర్. ఎక్కడైతే మాక్సిమం అయిందో, ఎస్ సార్. ఎంపీ ఎక్కడైతే థర్డ్ ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో అక్కడ మనకి ఏమవుతుందన్నా? ఇంక్రీజింగ్ రిటర్న్స్. ఆ స్టేజ్ కంప్లీట్ అయిపోయి ఆ తర్వాత యూనిట్ నుంచి ఏమవుతుంది? డిమినిషింగ్ డెమినిషన్ రిటర్న్స్ స్టార్ట్ అవుతుంది. సో డెమినిషింగ్ రిటర్న్స్ ఎక్కడ వరకు కంటిన్యూ అవుతుంది?
జీరో కన్నా ముందున్న నెంబర్. సో అంటే ఎంపీ ఎక్కడ వరకు రీచ్ అవ్వాలి? మోర్ దాన్ జీరో. సో ఎంపీ జీరోకి రీచ్ అయ్యేదాకా ఏం కంటిన్యూ అవుతుంది? డిమినిషింగ్ రిటర్న్ జీరో తర్వాత నుంచి నెగిటివ్ రిటర్న్స్. ఓకేనా? ఎస్ సార్. సార్ రిటర్న్స్ అంటే ఏంటి సార్? రిటర్న్ అంటే ఏంటి? నీకు తిరిగి వచ్చింది. వాడే- ఇక్కడ నువ్వు ఇన్పుట్స్ ఇచ్చావు, ఇన్పుట్ ఇచ్చిన తర్వాత మిషన్ లో ఇన్పుట్ ఇచ్చావు, నీకు వచ్చేది ఏంటి? ప్రోడక్ట్ ప్రొడక్షన్ సార్. అవుట్పుట్ ని మనం ఏమంటున్నాం ఇక్కడ? Product. రిటర్న్. Yes, sir, return. ఓకే సార్. సో ఇక్కడ డయాగ్రామ్ చెప్తున్నాను. ఈ డయాగ్రామ్ కొంత మిస్టేక్ ఉంది. నేను కొంచెం ఒక మాదిరిగా డయాగ్రామ్ వేయడానికి ట్రై చేస్తాను. సార్ ప్రతి దాంట్లోని 3 స్టేజెస్ ఉండాలా సార్? ఏంటన్నా? ఇప్పుడు ప్రతి ప్రొడక్షన్ లోని 3 స్టేజెస్ ఉండాలా సార్? 3 స్టేజెస్ ఉంటాయి, ఉండాలి కాదు, ఉంటాయి. ఓకే. ప్రొడక్షన్ అంటే చేసుకుంటూ ఇప్పుడు- వెళ్ళే కొద్దీ ఒక్కో స్టేజ్ దాటుతారు. ఫస్ట్ యూనిట్ నుంచి సెకండ్ యూనిట్ కి వచ్చేసరికి పెరగకపోతే సార్? అది డిపెండ్స్. అది స్కిల్ లేబర్ కాకపోవచ్చు, ఎస్ సార్. అప్పుడు లేకపోతే పెరగకపోతే కరెంట్ లేకపోవచ్చు. అప్పుడు ఫస్ట్ ఇంక్రీజింగ్ రిటర్న్స్ ఉంటుంది కదా సార్? అప్పుడు ఏంటన్నా? డిమినిషింగ్ రిటర్న్స్ లో వస్తుంది సార్. డైరెక్ట్ ఎజంప్షన్స్ చెప్పుకుందాం. సో ఎజంప్షన్స్ చెప్తాను. సో ఎజంప్షన్స్ చెప్దాము. మీరు ఇప్పుడు అడుగుతున్న అన్నిటికీ ఎజంప్షన్స్ సమాధానం. ఎజంప్షన్స్ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు మీకు డయాగ్రామ్ చెప్పుకున్న తర్వాత చూద్దాం. ఏపీ ఎంపీ టీపీ. సో ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో డయాగ్రామ్ గీయలేదు సార్ మేము. ఎగ్జామ్ లో అడిగితే గీయాలి. మరి కరెక్ట్ ఏది సార్? టెక్స్ట్ బుక్ లో ఉన్నదా సార్? ఏదిరా? కరెక్ట్ డయాగ్రామ్ సార్. కరెక్ట్ డయాగ్రామ్ టెక్స్ట్ బుక్ లో కొంచెం తప్పు ఉంది, అందుకే నేను ఇక్కడ చేస్తున్నాను. ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో ఆ పాయింట్ ని నేను టీపీ మీదకి ప్రొజెక్ట్ చేస్తే దాని పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాను. ఆ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటి అనేది నేను చెప్తాను, ఆగండి. సో పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటే ఏంటన్నా, ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో నేను దాన్ని దేని మీద ప్రొజెక్ట్ చేస్తాను? ఆ లైన్ ని టీపీ సార్. టీపీ మీద ప్రొజెక్ట్ చేసి, టీపీ మీద ప్రొజెక్ట్ చేసిన పాయింట్ ని ఇన్ఫ్లెక్షన్. ఓకే, ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫ్లెక్షన్. పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ అంటాను. ఇన్ఫ్లెక్షన్ గొప్పతనం ఏంటో చూద్దాము. సో ఫస్ట్ స్టేజ్ ఎక్కడ అంటే వేర్ ఎంపీ కట్స్ ఏపీ దగ్గర. సో ఇది ఫస్ట్ స్టేజ్. అలాగే ఎంపీ జీరో అయింది, ఇది సెకండ్ స్టేజ్, ఇది థర్డ్ స్టేజ్. ఓకే, ఎంపీ ఎక్కడైతే ఏపీని కట్ చేస్తుందో అక్కడ మనకి ఫస్ట్ స్టేజ్ ఎండ్ అయ్యి ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది? సెకండ్ స్టేజ్ సార్. సెకండ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఎంపీ ఎక్కడైతే జీరో అయిందో అక్కడ ఏ స్టేజ్ ఎండ్ అవుతుంది? సెకండ్ స్టేజ్ ఎండ్ అయ్యి ఏ స్టేజ్ స్టార్ట్ అవుతుంది? సెకండ్ స్టేజ్ నెగిటివ్. థర్డ్ స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు ఆరిజిన్ నుంచి ఎంపీ ఏపీ టీపీని కట్ చేసే చోట దాకా ఫస్ట్ స్టేజ్ సార్. అవునా సార్? అంటే టీపీ ఏపీని ఎంపీని కలిపి కట్ చేయాలి సార్? ఎంపీ ఓన్లీ ఏపీ ఒక్కదానే కదా కట్ చేస్తుంది. ఓన్లీ ఏపీ ఒక్కదానే కదా, ఏపీ ఒక్కదానే కదా కట్ చేస్తుంది. అంటే అసలు ఎంపీ టీపీ ఎక్కడ కట్ చేస్తుంది? ఏంటన్నా? ఇన్ఫ్లెక్షన్ ఏ స్టేజ్ లో ఉంటుంది సార్? చెప్తాను, ఫస్ట్ స్టేజ్ లోనే ఉంది. ఇదిగో క్లియర్ గా ఉంది కదా, ఫస్ట్ స్టేజ్ లోనే కదా ఇన్ఫ్లెక్షన్. ఇన్ఫ్లెక్షన్ టీపీ ఎంపీని ఏంటన్నా?
ఇన్ఫ్లెక్షన్ గీసినప్పుడు ఇన్ఫ్లెక్షన్ డివైడ్ చేయదు కదా సార్ స్టేజెస్ ని. ఇన్ఫ్లెక్షన్ డివైడ్ చేయదు. ఎంపీ ఏపీని కట్ చేసినప్పుడు మాత్రం డివైడ్ చేస్తుంది. ఓకే సార్. సరే, ఫస్ట్ స్టేజ్ లో ఏమేమి జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ స్టేజ్ లో టీపీ ఏమవుతుందన్న? ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఫస్ట్ స్టేజ్ లో టీపీ ఏమవుతూ వెళ్తుంది? ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది. ఏపీ ఏపీ ఇంక్రీజ్ అవుతుంది సార్. ఏపీ కూడా ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది సార్. ఇంక్రీజ్ అవుతుంది. మరి ఎంపీ? ఎంపీ డిక్రీజ్ అవుతుంది సార్. మరి ఇక్కడ దాకా ఏమైంది? ఇన్ఫ్లెక్షన్ దాకా ఇంక్రీజ్ అయింది సార్, ఇన్ఫ్లెక్షన్ నుంచి డిక్రీజ్ అయింది సార్. సో అంటే ఎంపీ పెరిగింది, తగ్గింది సార్. మాక్సిమం రీచ్ అయింది, తగ్గడం కూడా మొదలు పెట్టింది. అవునా? ఎస్ సార్. అంతేనా? ఎస్ సార్, అంతే సార్. సో అలాగే ఇక్కడ ఇంకొక అబ్జర్వేషన్ ఏంటి అంటే ఎంపీ ఏపీని కట్ చేస్తే దాని అర్థం ఏంటన్నా? ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏపీ అనేది దాని అర్థం. ఎస్ సార్. ఎంపీ అనేది పై నుంచి కట్ చేస్తుందా కింద నుంచి కట్ చేస్తుందా? ఎంపీ పై నుంచి కట్ చేస్తుంది. ఎంపీ కట్స్ ఏపీ ఫ్రమ్ upwards. అప్పర్ సార్. ఎంపీ కట్స్ ఏపీ ఫ్రమ్ అబౌవ్. అవునా? ఎస్ సార్. అక్కడ ఏపీ ఏమైందో చెప్పండి. ఏపీ ఎంపీ రెండు కాన్స్టెంట్ సార్. ఏపీ ఎంపీ రెండు కాన్స్టెంట్ కాదు, ఎంపీ ఇక్కడ కాన్స్టెంట్, అక్కడ ఏపీ ఎంపీ ఈక్వల్ అయ్యాయి, దాని కాన్స్టెంట్ అనకూడదు. ఏపీ ఎంపీ ఈక్వల్ అయ్యాయి. ఈక్వల్ సార్. అక్కడ ఏపీ చూడండి, అక్కడ ఏపీ ఈ పాయింట్ వరకు ఏపీ ఏమైంది? పెరిగింది. అక్కడ నుంచి ఏమైంది? తగ్గడం స్టార్ట్ అయింది సార్. సో అంటే ఈ పాయింట్ దగ్గర ఏపీ అనేది ఏంటి? ఇన్ఫ్లెక్షన్ సార్. అక్కడ ఏం రీచ్ అయింది? మాక్సిమం సార్. ఏపీ ఇస్ మాక్సిమం. మాక్సిమం, రైట్? అలాగే నేను మీకు చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ ఏనా, 10, 20, 40, 80, 500, అలాగే 5, 50, 60, 65, 67, 68. రెండు కూడా ఇంక్రీజింగ్ ట్రెండ్ లోనే ఉన్నాయా డిక్రీజింగ్ ట్రెండా? రెండు ఇంక్రీజింగ్ ట్రెండ్. ఫస్ట్ ఇది ఇంక్రీజింగ్ అనా? ఎస్ సార్. సెకండ్ సిరీస్ కూడా ఇంక్రీజింగ్ ఏనా? ఎస్ సార్. కానీ ఫస్ట్ దానికి సెకండ్ దానికి డిఫరెన్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఇంక్రీజింగ్ రేట్ ఇస్ మోర్, సెకండ్ వన్ ఇంక్రీజింగ్ రేట్. సో 10 కి 20 కి డిఫరెన్స్ ఎంత? 10 సార్. 20 కి 40 కి డిఫరెన్స్ ఎంత? 20 సార్. 40 సార్. అరౌండ్ చాలా, రైట్? సో ఇది ఇంక్రీజింగ్ రేట్. ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెన్స్ ఎంత? 10, 5, 2, 1. ఇది డిక్రీజింగ్ రేట్. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టేజ్ లోనే ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో అక్కడ వరకు కూడా టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్. క్లియర్? సార్ ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. ఎంపీ ఎక్కడైతే మాక్సిమం అయిందో అక్కడ వరకు కూడా, అంటే ఇన్ఫ్లెక్షన్ దాకానా సార్? అప్ టు పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. ఎస్ సార్. టీపీ ఇంక్రీజెస్ ఎట్ ఇంక్రీజింగ్ రేట్. సో ఎంపీ మాక్సిమం అయ్యి ఏపీని కట్ చేసేంత వరకు కూడా, ఎస్ సార్, ఎంపీ రెడ్యూస్ అవుతూ ఏపీని కట్ చేసేంత వరకు కూడా టీపీ ఇంక్రీజెస్ ఎట్ కాన్స్టెంట్ రేట్. Decreasing rate. ఓకే సార్. డిమినిషింగ్ ఆర్ డిక్రీజింగ్ రేట్. ఎస్ సార్. క్లియర్ నానా? ఎస్ సార్. Yes. ఫస్ట్ స్టేజ్ లో జరిగింది. ఓకే, సెకండ్ స్టేజ్ లో ఏం జరిగిందో చూద్దాం. సెకండ్ స్టేజ్ లో టీపీ పెరుగుతుందా తగ్గుతుందా? పెరుగుతుంది సార్. పెరిగి మాక్సిమం కూడా రీచ్ అయింది. అవునా? ఎస్ సార్. సో టీపీ ఇంక్రీజ్ అయింది, అలాగే రీచ్డ్
రీచ్డ్ మాక్సిమం. ఏపీ ఏమవుతుంది? ఏపీ తగ్గుతుంది సార్, మాక్సిమంకి వెళ్ళి తగ్గిపోతుంది సార్. ఫస్ట్ స్టేజ్ లో మాక్సిమం రీచ్ అయిపోయింది, సెకండ్ స్టేజ్ లో ఏపీ ఏమైపోతుంది? తగ్గిపోతుంది సార్. సో ఏపీ రెడ్యూస్ అవుతాం. అలాగే ఎంపీ కూడా తగ్గిపోతుంది సార్. ఎంపీ తగ్గుతోంది, కానీ పాజిటివ్ క్వాడ్రంట్ లో ఉందా, నెగిటివ్ క్వాడ్రంట్ కూడా నెగిటివ్ క్వాడ్రంట్ లోకి వెళ్ళిపోయిందా? పాజిటివ్ లోనే ఉంది సార్. సో ఎంపీ రెడ్యూస్ అవుతోంది కానీ పాజిటివ్ క్వాడ్రంట్ లోనే ఉంది. ఓకే, ఇది ఏ స్టేజ్ లోనా? సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్ కనుక చూస్తే టీపీ ఏమవుతుంది? తగ్గిపోతుంది సార్. టీపీ ఏమవుతుంది? డిక్రీజింగ్ డిక్రీజింగ్. ఇంకా డిక్రీజింగ్ ఎట్ డిక్రీజ్ ఏమైపోతుంది? టీపీ ఏమైపోతుంది? డిక్రీజ్ అవుతుంది. ఏపీ ఎంపీ నెగిటివ్ లోకి వెళ్ళిపోయింది సార్. డిక్రీజ్ అవుతుంది, అట్ ది సేమ్ టైం నెగిటివ్. రైట్. సో అలాగే ఎంపీ పాజిటివ్ క్వాడ్రంట్ లో ఉంది అంటే ఎంపీ ఈజ్ ఈక్వల్ టు ఏమైపోయింది అన్న? జీరో అయింది. సెకండ్ స్టేజ్ లో ఎంపీ ఏమైంది? జీరో అయింది. ఎంపీ జీరో అయిన దగ్గర టీపీ ఏమైంది నాన్న? టీపీ డిక్రీజ్ అవుతుంది సార్. టీపీ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. క్లియర్? ఎంపీ జీరో అయిన దగ్గర టీపీ మాక్సిమం అండ్ కాన్స్టెంట్. రైట్. సరే, సో ఈ థీరము ఈ విధంగా ఇప్పుడు టేబుల్లో చెప్పిన విధంగా జరగాలి అంటే కొన్ని ఎజంప్షన్స్, అంటే మీరు ఇప్పుడే అన్నారు సార్ సెకండ్ యూనిట్ ని, అంటే ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ పెట్టాను, కొత్తగా ఎవరైనా బిజినెస్ పెట్టాను, ఫస్ట్ రోజే గోల్డ్ అంత ప్రొడ్యూస్ చేస్తాడా, నెమ్మదిగా ప్రొడక్షన్ పెంచుకుంటూ వెళ్తాడా? నెమ్మదిగా ప్రొడక్షన్ పెంచుతూ వెళ్తాడు. అంటే వాడి దగ్గర ఉన్న మిషనరీ ఒక 100 మంది లేబర్ని ఎంప్లాయ్ చేసుకోవచ్చు. ఫస్ట్ రోజు 100 మంది లేబర్ని ఎంప్లాయ్ చేస్తాడా? ఫస్ట్ 10 మందిని, తర్వాత 20, ఆ తర్వాత 30 అలా పెంచుకుంటూ వెళ్తాడు. లేబర్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్తాడు. లేబర్ని నెమ్మదిగా పెంచుకుంటూ వెళ్ళినప్పుడు ప్రొడక్షన్ కూడా కొంతవరకు ఏమవుతుంది? పెరుగుతుంది. ఆ తర్వాత ప్రొడక్షన్ కూడా ఏమైపోతుంటది? కాన్స్టెంట్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుంది? లేబర్ పెంచేసరికి ఇంకేమైపోతుంది? ప్రొడక్షన్ డిక్రీజ్ అవుతుంది. రైట్. సో అయితే సార్ మరి రెండో వాడిని మూడో వాడిని ఎంప్లాయ్ చేసుకున్నప్పుడు ప్రొడక్షన్ తగ్గిపోతే ఎలాగా? అంటే సెకండ్ యూనిట్ థర్డ్ యూనిట్ నుంచి రెండో యూనిట్ స్టార్ట్ అయిపోద్దా? అంటే నువ్వు అన్స్కిల్డ్ లేబర్ ని పెట్టుకున్నా, రైట్, లేకపోతే రా మెటీరియల్ ని చీప్ రా మెటీరియల్ ఫస్ట్ లేబర్ కి ఇచ్చింది హై క్వాలిటీ ఇచ్చావు, సెకండ్ లేబర్ కి థర్డ్ లేబర్ కి ఇచ్చింది చీప్ క్వాలిటీ మెటీరియల్ ఇచ్చిన ప్రొడక్షన్ పెట్టుకోవాలి. సో కాబట్టి ఇక్కడ మనం ఎజంప్షన్స్ ఏం తీసుకుంటామంటే తీసుకోవాలి, మనం ఏవైతే ఇన్పుట్స్ ఉన్నామో వాటన్నిటిని పెంచి తగ్గించవచ్చు. అంటే ఇక్కడ మనం ల్యాండ్ ని ఫిక్స్డ్ చేసాము, క్యాపిటల్ ఫిక్స్డ్ చేసాము, లేబర్ ని మాత్రం ఏం చేస్తున్నాం? లేబర్ ని రా మెటీరియల్ ని వేరీ చేస్తున్నాం. సో ఆ వేరియబుల్ ఇది లా ఆఫ్ రిటర్న్స్ చూసుకోవచ్చు. ఎజంప్షన్స్ ఇక్కడ సరిగ్గా కనబడట్లా. మీ టెక్స్ట్ బుక్ లో చూసి ఎవరైనా చెప్పండి. ఫస్ట్ ఎజంప్షన్ ఏంటి? ద స్టేట్ the law especially operates in the short term. So ఈ థీరం లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ షార్ట్ రన్ కోసమే ఉపయోగిస్తున్నాము. రైట్. అలాగే లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్ assumes the technique of production remains constant. మనం ఏదైతే టెక్నాలజీ యూజ్ చేస్తున్నామో ఈ షార్ట్ రన్ లో ఆ టెక్నాలజీని కాన్స్టెంట్ చేస్తాం. ముందే చెప్తున్నాం, టెక్నాలజీని కాన్స్టెంట్ చేసుకుంటున్నాము, క్యాపిటల్ ని కాన్స్టెంట్ చేసుకుంటున్నాము, రైట్, ల్యాండ్ ని కాన్స్టెంట్ చేసుకుంటున్నాం అని చెప్పాం. సో ఇక్కడ టెక్నాలజీని కాన్స్టెంట్ చేస్తున్నాం. ఓకే. అండ్ ఆ యూజ్ చేస్తున్న టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీ ఇన్ ద మార్కెట్. మనం ఏదైతే టెక్నాలజీని యూజ్ చేస్తామో ఆ టెక్నాలజీ బెస్ట్ టెక్నాలజీ. ఈ స్టడీ జరుగుతున్నంత కాలం కూడా ఆ టెక్నాలజీ ఎలా ఉంటుంది నాన్న? కాన్స్టెంట్. ఆ టెక్నాలజీని మనం యూజ్ చేస్తాం, మళ్ళీ టెక్నాలజీ మార్చం. సో టెక్నాలజీ ఈజ్ constant. So we are using the best available technique in the market and the technique remains constant for the steady period, short run. Okay sir. అలాగే ఏవైతే వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయో అవి హోమోజీనియస్, అంటే రా మెటీరియల్ కానీ ఇక్కడ మనం ఏవైతే వేరియబుల్ ఫ్యాక్టర్స్ మనం ఇక్కడ లేబర్ ని అలాగే ఇంకో దాన్ని దేని వేరియబుల్ చేద్దాం అనుకున్నామన్నా?
టెక్నాలజీ రా మెటీరియల్స్. రా మెటీరియల్స్ అవి హోమోజీనియస్ ఉంటాయి. ఈ రెండు కూడా ఎలా ఉంటాయన్నా హోమోజీనియస్. అంటే ఫస్ట్ ల్యాబర్ ఎంత స్కిల్డ్ సెకండ్ ల్యాబర్ కూడా అంతే స్కిల్డ్. ఫస్ట్ రా మెటీరియల్ ఎంత క్వాలిటీయో సెకండ్ రా మెటీరియల్ కూడా సెకండ్ మెటీరియల్ కూడా అంతే క్వాలిటీ ఉంటుంది. రైట్. సో నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ ని సెకండ్ ని ఇద్దరిని సేమ్ టైప్ ఆఫ్ లేబర్ ని పెట్టావో రెండో వాడి దగ్గర ప్రొడక్షన్ మాక్సిమం ఏమవుతుంది నాన్న కాన్స్టెంట్ ఉంటుంది. పెరుగుతుంది. సో సేమ్ టెక్నాలజీ, అలాగే టెక్నాలజీ మారలేదు, ఒక్కరిని బదులు ఇద్దరిని పెట్టావు, సో ప్రొడక్షన్ ఏమవుతుంది ఆటోమేటిక్ గా పెరుగుతుంది. సార్ ఇప్పుడు ఇద్దరిని ఒకేలా పనిచేసే వాళ్ళని పెడితే కాన్స్టెంట్ ఉంటుంది కదా సార్. అంటే నాన్న ఇప్పుడు ఒక మిషనరీలో రా మెటీరియల్ వాడేసి ఎస్ సార్. అది బయటకు వచ్చిన తర్వాత రైట్ దాని అంతటిని ప్యాకింగ్ చేసి రైట్ ఆర్గనైజ్ చేసి, సో ఇప్పుడు ప్యాకింగ్ చేసి ఆర్గనైజ్ చేసేంత వరకు మిషన్ ఆపరేట్ చేయగలరా? మిషన్ ఆఫ్ చేసి ఉంచాలా? ఆఫ్ చేసి ఉంటుంది. మిషన్ ఆఫ్ చేసి ఉంచాలి. రైట్. మొత్తం అదంతా ప్యాకింగ్ చేసుకొని వచ్చిన తర్వాత మళ్ళీ మిషన్ ఆన్ చేస్తాం. ఎస్ సార్. అదే ఇద్దరు ఉన్నాడు అనుకో, ఒకటి రా మెటీరియల్ వేస్తాడు, ఎస్ సార్. ఒకటి ప్యాక్ చేస్తారు. మిషన్ ఆపరేట్ ఒకటి చేస్తాడు. ప్యాక్ చేస్తారు. బయటకు వచ్చినట్టు ఏమవుతూ ఉంటది? ప్యాకింగ్ అయిపోతుంది. ప్యాకింగ్ అయిపోతూ ఉంటది. సో మిషన్ ఆఫ్ చేయాల్సిన పని ఏమైనా ఉందా? లేదు సార్. లేదు. అంటే ఒకడికంటే ఇద్దరితో పోల్చినప్పుడు ఒకడు 50 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇద్దరు డెఫినెట్ గా 1 టన్ అయితే ప్రొడ్యూస్ చేయగలరు కదా. ఎస్ సార్. మరి మిషన్ ఆఫ్ చేసే టైం డిక్రీజ్ ఎలా సార్? అంటే ఇప్పుడు మూడో వాడిని తీసుకున్నాం, ఒకడేమో ఇన్పుట్ వేస్తూ ఉంటాడు, రా మెటీరియల్ యార్డ్ లోకి వెళ్ళి రా మెటీరియల్ తీసుకొచ్చి మిషన్ లో వేస్తూ ఉంటాడు, ఇంకోటి మిషన్ ఆపరేట్ చేస్తుంటాడు, ఇంకోటి ప్యాకింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఇంకా ఏమవుతుంది? ప్రొడక్షన్ ఇంకా పెరుగుతుంది సార్. ఇంకా పెరుగుతుంది. సార్ మరి సో అలాగా కొంచెం ఓకే మనం ముగ్గురు తర్వాత decrease బాగా పెరిగింది అవుట్పుట్ రైట్. మనం ఇంకొక 6 పెట్టుకుందాం, ఇంకో 10 మందిని పెట్టుకుందాం అంటే ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఆ ఉండే రూమ్ చిన్నది మిషనరీ రైట్, ఎక్కువ మందిని పెంచుతుంటే ప్రొడక్షన్ పెంచుతుంది కదా అని చెప్పి నువ్వు ఇంకో 10 మందిని యాడ్ చేసి ఇప్పుడు ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు నాన్న? ఒకళ్ళకొకళ్ళు అడ్డు అవుతారు. కాంపిటీషన్ పెరిగిపోతుంది సార్. కాంపిటీషన్ ఒకళ్ళకొకళ్ళు ఆ రూమ్ లో అడ్డు ఒకళ్ళకొకళ్ళు తట్టుకుని కింద పడుతూనే ఉంటారు. ఒకరి పనికి ఒకళ్ళు అడ్డు అవుతారు సార్. ఎస్ సార్. అవును సార్. రైట్. సే మీరు గ్రౌండ్ ఫ్లోర్ లోంచి ఫస్ట్ ఫ్లోర్ లోకి రైట్ ఒక 200 ఇటుకలు మొయ్యాలి నాన్న. ఎస్ సార్. ఒక్కడే ఉన్నాడు. గంటకి మహా అయితే ఒక 50 ఇటుకలు పైకి తీసుకెళ్ళగలరు. ఎస్ సార్. ఇద్దరు ఉన్నారనుకోండి, గంటకి కనీసం 100 ఇటుకలు పైకి తీసుకెళ్ళగలరా? అవును సార్. సగం దూరం నువ్వు వెళ్తావు, ఇంకో సగం దూరం ఇంకోటి వెళ్తాడు. అవును సార్. ఇప్పుడు ప్రతి 10 మెట్లకి ఒకటి పెట్టుకున్నాం అనుకో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇటుకలు పైకి తీసుకెళ్ళచ్చా లేదా? ఎస్ సార్. గంటలో ఇంకా ఎక్కువ తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు ప్రతి మెట్టుకి ఒకటి పెట్టుకున్నాం అనుకో, అవ్వదు సార్. చేతులు మాట్లాడక టైం వేస్ట్ ప్రతి మెట్టుకి అవ్వదు ఒకటి సార్. పెట్టుకుంటే నీ చేతి నుంచి వాడి చేతికి, వాడి చేతి నుంచి వాడి చేతికి, సో 5 మెట్లకి ఒకడున్న దానికి 10 ఒక మెట్టుకు ఒకడున్న దానికి ఇటుకలు పైకి వెళ్ళేవి ఏమైపోతాయి నాన్న? తగ్గిపోతాయి సార్. తగ్గిపోతాయి. ఒకటి చేతి నుంచి ఒక చేతికి, ఒక చేతి నుంచి ఒక చేతికి ప్రాసెసింగ్ పీరియడ్ అయిపోతుంది. పెరిగిపోతుంది సార్. సో అంటే కొంతవరకు ప్రొడక్షన్ పెరిగింది. ఆ తర్వాత నుంచి మరీ ఇంకా మంది ఎక్కువ అయిపోతే ఏమైపోయింది? ప్రొడక్షన్ తగ్గుతుంది. తగ్గిపోయింది. తగ్గిపోయింది సార్. సో అది చెప్తాడు ఇక్కడ రైట్. కొన్ని ఫ్యాక్టరీస్ ఫిక్స్డ్ గా ఉంచి మిగిలిన వాటిని నువ్వు పెంచుకుంటూ పోతే ఒక లెవెల్ వరకు టోటల్ ప్రొడక్ట్ పెరుగుతుంది, కానీ ఆ తర్వాత టోటల్ ప్రొడక్ట్ తగ్గడం మొదలవుతుంది అని చెప్తాడు. క్లియర్? ఎస్ సార్. సో 4th పాయింట్ ఒకసారి చదవండి అని ఎవరో ఒకరు, అసలు ఇది మరీ దారుణంగా The law assumes that it is possible to use various amounts of a variable factor with fixed factors of production. సో అదే మనం ల్యాండ్ ని ఫిక్స్డ్ గా ఉంచి మిగిలిన వాటిని వేరీ చేస్తున్నాం కదా, అలా వేరీ చేసే అవకాశం ఉందట. ల్యాండ్ ని క్యాపిటల్ ని ఫిక్స్డ్ గా ఉంచేసి లేబర్ ని రా మెటీరియల్ ని పెంచుకునే అవకాశం ఉందట. రైట్. సో అలా అవకాశం ఉంటేనే మనం షార్ట్ టర్మ్ ప్రొడక్షన్ గురించి మనం చదవగలం. సార్ ఒకసారి ఒకసారి మళ్ళీ fourth point చెప్పండి చెప్పండి సార్. సార్. మళ్ళీ ఏదైనా ఇదే ఒకసారి మళ్ళీ చెప్పండి fourth point మళ్ళీ సార్. చెప్పండి సార్. లేదు, మనం స్టార్టింగ్ లోనే చెప్పుకున్నాం. ఈ థీరం చదువుకునేప్పుడు వేటి మనం ఫిక్స్డ్ గా ఉంచేసాం. ల్యాండ్ ని ఇందులోనా సార్? ల్యాండ్ ని క్యాపిటల్ ఫిక్స్డ్ గా ఉంచాం కదా. ఇందులో టెక్నాలజీ కదా సార్ ఉంచారు. సో అదే క్యాపిటల్ ని, టెక్నాలజీని రైట్, న్యాచురల్ రిసోర్సెస్ అంటే ల్యాండ్, వీటిని ఏం చేసాం? ఎలా ఉంచాం? కాన్స్టెంట్ అదే వేరియబుల్స్ ఫిక్స్డ్ గా ఉంచాం. లేబర్ ని అలాగే రా మెటీరియల్స్ ని ఏం చేసాం? వేరియబుల్ గా వేరియబుల్ సార్. సో అంటే అన్ని వాడుతున్నా సార్. ఫిక్స్డ్ గా ఉంచి మిగిలిన ఫ్యాక్టర్స్ ని వేరీ చేయగలిగే అవకాశం ఉందట. ఎస్ సార్.
ఎస్ సార్. అది 4th పాయింట్ లో చెప్తున్నాడు. ఎస్ సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. క్లియర్? ఎస్ సార్. ఎస్ సార్. ఓకేనా? sir. సో మనం మిగిలిన నెక్స్ట్ థీరం మనం నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం. రైట్, నేను సైన్ అవుట్ అయిపోతున్నాను. మ్యాథ్స్ సార్ లాగౌట్ అయిపోయారు. మీరు ఇదే క్లాస్ లో కంటిన్యూ అయిపోండి కదా. నేను Yes, sir. రికార్డింగ్ స్టాప్ చేసేస్తున్నాను. సార్ మీరు క్లాస్లో అలా కూర్చోవాలి సార్, లేకపోతే మేము కూడా లాగౌట్ అయిపోవచ్చు. సార్ వచ్చేసారు నాన్న. సార్ ఆల్రెడీ లాగిన్ అయిపోయారు. ఓకే సార్. ఓకే సార్. మీరు Thank you, ఇంకా లాగౌట్ అవ్వకండి, నేను లాగౌట్ అయిపోతాను. ఓకే సార్.